హలో అందరికీ నమస్తే. ఈరోజు నేను మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న గార్డెన్ అయితే చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇది మల్లెపూ చెట్టు అనమాట. గుండు మల్లె అంటారు కదా, సో అది. తర్వాత ఇది వచ్చేసి కరివేపాకు. మనకి ఎవరి ఇళ్ళల్లో చూసినా కరివేపాకు మాత్రం కంపల్సరీగా ఉండిద్ది, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరు కూరల్లో వాడతారు. తర్వాత ఇది వచ్చేసి వంకాయ చెట్టు అనమాట. ఇది మా తాతయ్య పెట్టారు. సో దీనికి కాయలు కూడా ఉన్నాయి, పిందెలు చూడండి. ఇది చాలా సంవత్సరాలు అవుతుంది ఈ చెట్టు పెట్టి కూడా. కాయలు మాత్రం ప్రతిసారి అరకిలో కిలో అట్లా కాస్తాయి అన్నమాట. ఇదిగోండి, ఇక్కడ కూడా ఉన్నాయి పిందెలు చిన్న చిన్నవి. అండ్ ఇది వచ్చేసి గులాబీ చెట్టు అన్నమాట. చూడండి, మంచిగా పూలు కూడా పూసినాయి. ఇక్కడ కూడా ఒక చిన్న మొగ్గు ఉంది. అండ్ ఇక్కడ తులసి చెట్టు అన్నమాట. వర్షం పడింది కదా, అందుకని మొత్తం మట్టి కొట్టుకుంది, అందుకని అలా ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేసి నాటు గులాబీ చెట్టు. ప్రస్తుతానికైతే దీనికి పూలు అయితే ఏం పూయలేదు. అండ్ ఇది వచ్చేసి పసుపు చెట్టు అన్నమాట. మా మమ్మీకి పసుపు కొమ్ము తీసుకొచ్చి పెట్టారు, బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది అనమాట. పసుపు ఫస్ట్ టైం పెట్టారు, పసుపు వచ్చింది, మళ్ళీ తీసేసి మళ్ళీ పెట్టారనమాట. అండ్ ఇది వచ్చేసి మల్లెపూ చెట్టు అనమాట. చూడండి అసలు ఎన్ని మొగ్గలు ఉన్నాయో. ఇప్పుడు లైట్గా వర్షాలు పడుతున్నాయి కదా, సో అందుకని పురుగు పట్టేసి కొంచెం ఆకులన్నీ తినేసినట్లున్నాయి. చెట్టు నిండా మొగ్గలు అయితే ఉన్నాయి అన్నమాట, చాలా పెద్ద పెద్ద మొగ్గలు. ఇది కూడా చాలా సంవత్సరాల నుంచి మా మమ్మీ అయితే పెట్టారు, చాలా సంవత్సరాలు అవుతుంది ఇది పెట్టి. ఇది నేను పెట్టాను అనమాట. ఇది పెట్టేసి 6 months అవుతుంది. ఇది ఏం చెట్టు అంటే చిలకడ దుంప అనమాట. చిలకడ దుంప చెట్టు. నేను చిలకడ దుంప నాటాను, అది అట్లా వచ్చిందనమాట. అండ్ తర్వాత ఇక్కడ కనకాంబరం చెట్లు అయితే ఉన్నాయి. అండ్ తమలపాకు. మనం తమలపాకు బయట కొనుక్కునే కంటే కూడా చిన్న అంటు పెట్టుకొని చిన్న డబ్బాలో కానీ లేకపోతే నేల మీద కానీ పెడితే చాలా బాగా వస్తుంది. ఇది వచ్చేసి పుదీనా. పుదీనా కూడా మనకి నాన్ వెజ్లో కానీ వేరే ఏదైనా కర్రీస్లో కానీ వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. మనం ఇంట్లో పెంచుకున్నవి ఆర్గానిక్గా చాలా బాగుంటాయి అన్నమాట. ఇది వచ్చేసి బొప్పాయి చెట్టు. చూడండి, బొప్పాయిలు కూడా కాసినాయి. నిన్ననే ఒకటైతే కోసాము, బాగా పండితే నిన్న ఒక కాయ కోసామన్నమాట. ఇది తులసి చెట్టు. తులసి చెట్టులో 2 రకాలు ఉన్నాయి, కృష్ణ తులసి ఒకటి, నార్మల్ తులసి. ఇది వచ్చేసి నార్మల్ తులసి అనమాట. ప్రస్తుతానికి కృష్ణ తులసి లేదు. అండ్ ఇది వచ్చేసి లిల్లీ చెట్టు అనమాట. ఇది ఓన్లీ లిల్లీ మొగ్గలు, లిల్లీ మొగ్గలు అనమాట. ఇది వచ్చేసి నాటు చామంచి. ఇది మనకి కార్తీక మాసం టైంలో అయితే వస్తుంది అనమాట. అండ్ మా ఇంటి వెనకమాల బ్యాక్ సైడ్ ఇట్లా గోంగూర విత్తనాలు అయితే చల్లారు. చూడండి, గోంగూర విత్తనాలు అయితే వచ్చినాయి, చాలా వచ్చినాయి అన్నమాట. గోంగూర ఎప్పటికప్పుడు కోస్తూనే ఉంటారు, వస్తూనే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి సపోటా చెట్టు అనమాట. ఇది మా ఇంటి పక్కన సందు ఉందన్నమాట, సో అక్కడ ఉంటుంది చెట్టు.